స్వామివారితో శ్రీపాద శ్రీవల్లభ పూజ చేసేది మీ అనుభవాలు. అనుభవాలు అంటే స్వామిగారు ఈ క్షేత్రంలో గుప్త రూపము సూక్ష్మ రూపంలో ఉన్నారనేది ఒకటి ప్రతీతి. భక్తులకి రక్షణ కోసము భక్తుల మనోరథం పూర్ణం చేయడానికి స్వామివారి ఈ క్షేత్రం సూక్ష్మ రూపం ఉన్నారని భక్తులే స్వామిగారిది ఆశీర్వాదం అడిగి అనుగ్రహం తీసుకుని చెప్తున్నారు. మా పోయే సంవత్సరం స్వామి లాస్ట్ టైం వచ్చిన స్వామి సన్నిధిలో మేము స్వామిగారికి ఒకటి ప్రార్థన చేసి ఇంటిని ఒక సంతానం భాగ్యం ఉండొచ్చు, ఇంట్లో మనశ్శాంతి కోసం ఉండవచ్చు, ఉద్యోగ ప్రాప్తి ఉండవచ్చు, ఏమేమో మనసున ఒకటి సమస్య పూర్ణ కావాలనేది సమస్య ఏమో వచ్చింటుంది ఇంట్లో, ఆ సమస్య స్వామిగారి అనుగ్రహంతో వెళ్ళిపోవాలనేది ఒకటి స్వామిగారు కోరిక పెట్టినప్పుడు ఆ స్వామిగారు ప్రార్థనపూర్వక నెరవేర్చి అలా అనుగ్రహించగలరు. భక్తులు వచ్చిన సమాధానం చెప్తుంటారు స్వామిగారి అనుభవాలు అనేది. కొంతమంది గురుచరిత్ర చదివినోళ్ళకి 7 దినాలు పారాయణం చేసి ఉంటాము. 7వ రోజు తర్వాత స్వామిగారు ఇట్లా మాకు అనుభవం ఇచ్చినారు. ఒక శబ్ద రూపంలో కానీ, ఒకటి చిత్ర రూపంలో కానీ, ఒకటి స్వప్నంలో ఒకటి ఏమో ఒకటి ఆ స్వామిగారు ఉన్నారు, నా దర్శనకి రా, నా అనుగ్రహం నీ తీసుకో, ఈ క్షేత్రంలో ఒకటి స్వామి నేను ఉన్నాను ఇక్కడ, మీరు వచ్చి స్వామిగారు దర్శనం చేసుకోవాలి, మీరు క్షేత్రం సేవ గురు సేవ చేయాలనేది ఒక భక్తులకి ప్రతీతి. ఆ నిమిత్తం భక్తులు వస్తూనే ఉన్నారు, స్వామిగారు దర్శనం చేసుకుని వెళ్తూనే ఉన్నారు. ఇంకా స్వామిగారు అందరికీ తెలిసే ఉండదు, దత్తాత్రేయ స్వామిగారికి తొలిత అవతారమే శ్రీపాద శ్రీవల్లభుడు. పీఠాపురం జన్మించి ఈ పురోపురం ఏకాంతం కోసం వచ్చి ఇక్కడే గుప్త రూపంలో ఉన్నారు, అనుష్ఠానం కోసము సాధన చేసి అనుష్ఠానం చేసి ఈ క్షేత్రం గుప్త రూపంలో ఉన్నారు అని భక్తులకి ప్రతీతి ఉన్నారు. స్పష్టంగా గురుచరిత్రలో ఉల్లేఖమే అయిపోయింది. నా ఎక్కడ ఉండగునా మా తపశ్శక్తి చేసిన చోటు పురోపురము నా వాసస్థానము, భక్తుల ఉద్ధార కోసం నా అవతారం చేసుకునేను, వాళ్ళ మనోరథం పూర్ణం చేస్తాను అని. స్వామివారిని పూజించేటప్పుడు మీకు ఏమైనా అనుభవాలు ఏమైనా కలిగాయండి? పాదక అనుభవం నిమిత్తం స్వామిగారు ఆ చోటులో ఒకటి ధ్యానస్థలో ఉన్నారు. ఇప్పటికి సాధనకు ధ్యానం కోసం వచ్చిన నిమిత్తం ధ్యానస్థలో ఉన్నారు. అది ఇంకేమైనా అనుభవాలు భక్తులకి అలా బాగా కలుగుతున్నాయండి? భక్తులు సేవ జరుపును జరిపిస్తారు, ప్రదక్షిణ రూపంలో, నామస్మరణంలో, పారాయణ రూపంలో ఇక్కడ వచ్చిన భక్తులు సేవ జరిపిస్తారు. ఆ సేవ ప్రతీతం ఫలము దొరుకుతూనే ఉన్నది స్వామి గారి. వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కురుపురంలో చాతుర్మాస తీసేటప్పుడు దిగంబర శ్రీపాద భారతీయ తవచరణి నతిదతి గురువు నామస్మరణమే స్వామి గారిది ఇక్కడ రచన చేసి ఆ నామస్మరణంతోనే భక్తులు ఎక్కువ ప్రచారం దొరికింది, వాళ్ళ మనోతను పూర్ణ చేసింది. నిరంతర నామస్మరణం కావాలి అని. ఆహారతే అండి ఇప్పటికి ఇస్తున్నారు. తెల్లవారు 4:30కి, తర్వాత అభిషేకం ఆరతి 6:30కి, తర్వాత సాయంత్రం 7 గంటలకి మహామంగళారతి, ప్రదోష ఆరతి. విశేష ఉత్సవాలు దత్త జయంతి, శ్రీపాద జయంతి, స్వామిగారి అంతరధానము, ఆశ్వీజ బహుళ ద్వాదశి రోజు స్వామిగారి గుప్త దినం అంటారు ఆ రోజు. తర్వాత మాఘమాసము వద్ద ప్రతిపద నరసింహేశ్వర స్వామి గారి గుప్త దినము, ఆ రోజు మధ్యాహ్నం ఆరతి ఉంటుంది. శేష స్వామిగారికి నైవేద్యం ఆరతి అంటారు. విశేషంగా ప్రతిరోజు వచ్చిన భక్తులు దర్శనకు వచ్చినప్పుడు ఆరతి ఇస్తాం, స్వామిగారి దర్శనం చేసుకుంటారు, బయలుదేరుతుంటారు. సాయంత్రం పల్లకి వస్తుంది. విశేష అది గురువారం మొత్తం పూర్ణిమ రోజు మాత్రమే జరిగేది. పల్లకి వస్తుంది. ప్రతిరోజు తెల్లవారు 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామిగారికి దర్శనం, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మళ్ళీ దర్శనం, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు మాత్రమే స్వామిగారి దేవాల బంధు స్వామి సూర్య నమస్కారం చేసేవారని ఒక పండుగ. అది మీకు సంవత్సరంలో మీకు 2 నుండి 3 మాసాలు మాత్రమే దర్శనం దొరుకుతుంది. అంటే ఫిబ్రవరి నుంచి 1 ఏప్రిల్ మే వరకు. జూన్ ఒకపారి నీళ్ళు పెరుగుతాయి, ఒకపారి నీళ్ళు లేనప్పుడు ఆ జల చూడవచ్చు. స్వామివారు ఇక్కడ సాధనం అనుష్ఠానం కోసం కూర్చున్న ముందరే ఏం అనుష్ఠానం చేయలేదు, సూర్య నమస్కారం చేయలేదు ఒక శిల. ఆ శిల ఆ ప్రాంతాలు అంటే ఆ మాసంలో మాత్రం మీకు దర్శనం దొరుకుతుంది. ఫిబ్రవరి నుంచి 1 మే వరకు. జూన్ జూలై నుంచి నదిలో వర్షం స్టార్ట్ అయ్యి నీళ్ళు వచ్చేస్తే ఆ బండ అంటే ఆ శిల నదిలో మునిగిపోతుంది.